10 ఏళ్ల తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ఆయన కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల పాలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెప్తోంటే, తాము అప్పుల కంటే ఆస్తుల్ని సృష్టించి సంపదను పెంచి రాష్ట్రానికి అందించామని బీఆర్ఎస్ ఖండిస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో కొత్త విషయాన్ని బయటపెట్టారు. బీఆర్ఎస్ వాళ్లు ఆస్తులు కాదు అప్పులు చేసి వెళ్లారంటూ తనదైన స్టైల్లో సెటైర్లు వేసే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆడంబరాల గురించి సంచలన విషయాన్ని బయటపెట్టారు. మూడోసారి ముఖ్యమంత్రిని అవుతాననుకుని కేసీఆర్ ముందుగానే 22 కొత్త ల్యాండ్ క్రూజర్ల వాహనాలు కొని విజయవాడలో దాచిపెట్టారని వెల్లడించారు. నేను సీఎం అయ్యాక 10 రోజులకు ఈ విషయం తెలిసిందన్నారు. ఇలాంటి వాటిని ప్రభుత్వ ఆస్తులంటారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నేను సీఎం అయ్యాక అధికారులు కాన్వాయ్ గురించి మాట్లాడేందుకు వచ్చినప్పుడు నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టను అని స్పష్టం చేశా. పాత బండ్లని రిపేర్ చేసి అడ్జస్ట్ చేసి ఇవ్వమని చెప్పాను. అయితే నేను సీఎం అయిన 10 రోజుల తర్వాత ఒక అధికారి వచ్చి కొత్త సర్కారు వచ్చాక వాడటం కోసం 22 ల్యాండ్ క్రూజర్లను కొన్నారని, వాటిని విజయవాడలో దాచిపెట్టి కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే మళ్లీ తీసుకొద్దామని అనుకున్నాం. కేసీఆర్ నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయిండు అని సదరు అధికారి తనతో చెప్పాడని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వంలో అసలు ఇన్ని వందల వాహనాలున్నప్పుడు కొత్తవి అవసరమా? ఒక బండికి దాదాపు 3 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తే ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇలాంటివి కేసీఆర్ సృష్టించిన సంపద అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. విజయవాడలో దాచిపెట్టిన 22 కొత్త ల్యాండ్ క్రూజర్ల వాహనాలు తెలంగాణ ప్రభుత్వ ఆస్తి. వాటిని తప్పనిసరిగా తీసుకుంటామని స్పష్టం చేశారు. నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాను సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం, ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు. అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద. అవి ప్రభుత్వ ఆస్తి తీసుకోకుండా వెళ్ళిపోతాయి. కావాలంటే మీరు కూడా తిరగండి, ఇస్తాం అట్లా రౌండ్ కొట్టండి.